హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని పల్లవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసిన భరత్ రాజేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా సిస్టర్ వెళ్ళనని చెప్పినా కూడా ఎందుకు బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేశావు? ఏం జరిగిందమ్మా? అవని అక్క నీతో ఏం మాట్లాడింది అని భరత్ ఆ రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రాజేశ్వరి మాత్రం ఎలాగైనా అవనిని భరత్కి దూరం చెయ్యాలి. ఇక భరత్ నా సొంతం కావాలి అంటే వాళ్ళ మీద ఉన్నవి లేనివి చెప్తేనే భరత్ వాళ్ళని అసహించుకుంటాడు అని చెప్పి ఇక రాజేశ్వరి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటిస్తూ, ఏం చెయ్యమంటావు భరత్? ఇప్పుడు పల్లవి ఆ ఇంటికి వెళ్ళకపోతే కమల్కి పల్లవికి విడాకులు ఇప్పిస్తానని అవని నన్ను బెదిరించింది. ఆ విషయం పల్లవికి చెప్తే పల్లవి విడాకులు అయినా ఏం లేదు, నేను వెళ్ళనని మొండి పట్టుపడుతుంది. అందుకే ఆ విషయం పల్లవి ముందు బయట పెట్టకుండా ఏదో ఒకటి సర్ది చెప్పి అవనితో పంపించాను. కానీ ఆ అవని మాత్రం నన్ను నా కూతుర్ని చాలా బాధ పెడుతుంది. ఆ ఇంట్లో పెత్తనం చెలాయిస్తుంది. కమల్ని రెచ్చగొట్టి పల్లవిని బయటికి పంపించింది. మళ్ళీ ఏమీ తెలియనట్టు తనంతట తానే పల్లవి దగ్గరికి వచ్చి తనని ఇంటికి తీసుకువెళ్తున్నట్టు నాటకమాడుతుంది. అసలు అవని ఎందుకిలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని రాజేశ్వరి అనగానే ఇక ఆ మాటలు విన్న భరత్ మాత్రం, అమ్మ నువ్వేమి బాధపడకు, ఆ అవని సంగతి నేను చెప్తాను అని భరత్ అంటూ ఉంటే ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రణతి ఈ మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి అత్తయ్య ఇలా చెప్తుందేంటి? అసలు అవని వదిన ఎంతో మంచిది, కానీ ఇప్పుడు అత్తయ్య మాత్రం అవని వదిన మీద ఉన్నవి లేనివి చెప్పి భరత్కి శాశ్వతంగా దూరం చేస్తుంది. లేదు, ఏదో ఒకటి చేసి ఈ భరత్కి బుద్ధొచ్చేలా వాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారని ఇతనికి తెలిసేలా చెయ్యాలి అని చెప్పి ప్రణతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా 2 రోజులవుతుంది. ఇక పల్లవి రాజేశ్వరి ఇంటికి వచ్చి మామ్ మామ్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రణతి పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే తిరిగొచ్చేశావు, ఇక్కడ ఉండటానికా లేక తిరిగి వెళ్ళటానికా అని ప్రణతి అనగానే ఇక పల్లవి కోపంగా, ప్రణతి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అనేసరికి ఇక ప్రణతి, అవును, నువ్వు ఎప్పుడూ ఆ ఇంట్లో ఉండవు కదా, ఏదో ఒక గొడవ పెడతావు, ఇక్కడికి వచ్చేస్తావు, మరి ఇప్పుడు కూడా అలాగే ఏమైనా గొడవ పడిక్కడికొచ్చావా అని అంటున్నాను అని ప్రణతి అనగానే ఇక పల్లవి, చూడు ప్రణతి, భరత్ ఇక్కడుంటున్నాడు కాబట్టి నిన్ను ఇక్కడుండనిస్తున్నా, లేకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేసేదాన్ని. ఇది నా పుట్టిల్లు, ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను, ఇదంతా నీకనవసరం, ముందిక్కడి నుంచి వెళ్ళు అని పల్లవి అనగానే ఇక ప్రణతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాత్రం, మామ్ ఎందుకు ఎందుకు అవనితో నన్ను బలవంతంగా పంపించావు, చెప్పు, నిజం చెప్పు అనగానే అప్పుడు రాజేశ్వరి మాత్రం, పల్లవి నీతో లోపలికి వెళ్ళి మాట్లాడతాను పద అని చెప్పి పల్లవిని తీసుకొని ఇక రాజేశ్వరి రూంలోకి వెళ్ళిపోతుంది. అది గమనించిన ప్రణతి, వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ప్రణతి చాటుగా వెళ్ళి రాజేశ్వరి పల్లవి మాటలు వింటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, చూడు పల్లవి, భరత్ మన సొంతం కావాలి అంటే ఇప్పుడు అవని మీద ఉన్నవి లేనివి చెప్పాలి. చూడు, మనం ఏం ప్లాన్ వేశాం, భరత్ని మీనాక్షికి దూరం చెయ్యడము, వాళ్ళని ఆశయించుకునేలా చెయ్యడము, భరత్ని అడ్డం పెట్టుకొని ఆ 2 కుటుంబాల మధ్య గొడవలు సృష్టించాలి, మీనాక్షిని బాధ పెట్టాలి, అవని అందరూ కూడా భరత్ వాళ్ళకు దూరమైపోయినందుకు బాధపడాలి, కుళ్ళి కుళ్ళి చావాలి, అదే మనకు కావలసింది. కానీ ఈ భరత్ గాడు మాత్రం మనం ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. ఇక వీడితో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు, కానీ వీణ్ణి మనం వాడుకుంటున్నామని వాడికి తెలిస్తే మాత్రం వెంటనే మనల్ని వదిలి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కానీ ఏ ఒక్క క్లూ కూడా ఆ భరత్ గానికి దొరకకుండా మనం నటించాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అనగానే అప్పుడు పల్లవి, అవును మమ్మీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ
అవనితో నన్ను ఎందుకు బలవంతంగా పంపించావో చెప్పు అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు ఇది కూడా ఒకందుకు మన ప్లాన్లోని భాగమే. చూడు ఇప్పుడు అవని నన్ను బెదిరించిందని, నీకు కమల్కి విడాకులు ఇప్పిస్తుందని, మిమ్మల్నిద్దరినీ శాశ్వతంగా దూరం చేస్తుందని భరత్కి అవని మీద అన్నీ ఉన్నవి లేనివి చెప్పాను. అందుకే భరత్ ఇప్పుడు అవని మీద చాలా కోపంగా ఉన్నాడు అని రాజేశ్వరి అనగానే ఆ మాటలు విన్న పల్లవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మామ్ ఎలాగైనా ఆ భరత్ గాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని శాశ్వతంగా విడదీయాలి, రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టాలి అని పల్లవి రాజేశ్వరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ప్రణతి చాలా కోపంగా వెంటనే తన ఫోన్ తీసి రాజేశ్వరి పల్లవి మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి పక్కకు వచ్చేసి, అత్త, పల్లవి మీరిద్దరూ భరత్ని, మా ఆవానీని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూస్తున్నారు కదా, చూడు ఈ వీడియోని భరత్కి చూపిస్తాను. ఇక మీ నిజ స్వరూపం భరత్ ముందు బయట పెడతాను. దాంతో భరత్ మీ మోహం చూడడానికి కూడా ఇష్టపడడు, అసహించుకుంటాడు, మీనాక్షి అత్త దగ్గరికే వెళ్ళిపోతాడు అని ఇక ప్రణతి అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి సరే మామ్ వెళ్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇంతలోనే భరత్ ఇంటికి వస్తాడు. పల్లవిని చూసిన భరత్, ఏంటి సిస్టర్ మళ్ళీ కమల్ ఏమైనా అన్నాడా అనగానే అప్పుడు పల్లవి, ఏమీ లేదు కమల్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ వెంటనే రాజేశ్వరి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా సిస్టర్ వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, నాతో చెప్పడం లేదు అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏం చెప్పమంటావు భరత్, ఆ అవని ఉన్నన్ని రోజులు నా పల్లవి, నా కూతురు మాత్రం అక్కడ సంతోషంగా ఉండలేదు అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రణతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా రాజేశ్వరి పల్లవి నిజస్వరూపాన్ని భరత్ ముందు బయట పెట్టాలి అనుకొని వెంటనే ప్రణతి తన ఫోన్ తీసి అక్షయ్, కమల్కి ఫోన్ చేస్తుంది. ఇక ప్రణతి నుండి ఫోన్ రావడంతో అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ ప్రణతి, ఏంటమ్మా ఫోన్ చేశావు అనగానే అప్పుడు ప్రణతి, చూడన్నయ్య మీతో అర్జెంటుగా మాట్లాడాలి, రేపు ఉదయం వరకు ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజేశ్వరి అత్తింటికి వచ్చేయండి అని చెప్పగానే ఇక అక్షయ్ కంగారు పడుతూ ఉంటాడు. అమ్మ ప్రణతి, భరత్ ఏమైనా అన్నాడా, ఏం జరిగిందమ్మా చెప్పు అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు ప్రణతి, అన్నయ్య ఏమీ జరగలేదు, నువ్వేమీ కంగారు పడకు, కానీ రేపు ఉదయం అందరూ ఒకసారి ఇక్కడికి రండన్నయ్య, వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని ప్రణతి చెప్పగానే అప్పుడు అక్షయ్, సరేనమ్మా రేపు ఉదయం వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అక్షయ్ పార్వతి దగ్గరికి వచ్చి, అమ్మ ప్రణతి మనందర్నీ ఒక్కసారి రాజేశ్వరి అత్తయ్య ఇంటికి రమ్మని చెప్తుందమ్మా, రేపు ఉదయాన్నే అందరము వెళ్ళాలి అని అక్షయ్ అనగానే అప్పుడు పల్లవి షాకైపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ప్రణతి వీళ్ళందర్నీ మా పుట్టింటికి రమ్మనడమేంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ విషయం మామికి తెలుసో లేదో అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని, ఎందుకండి ప్రణతి ఇంత అర్జెంటుగా మనల్నందర్నీ అక్కడికి రమ్మనడమేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు అక్షయ్, ఏవో అమని, ప్రణతి నాతో ఏమీ చెప్పలేదు, వచ్చేయమని చెప్పింది అంతే అనేసరికి ఇక పార్వతి మాత్రం, అక్షయ్ అక్కడ ఏమైనా జరిగి ఉంటుందా, ప్రణతి ఫోన్లో చెప్పడం ఇష్టం లేక మనల్నందర్నీ రమ్మంటుందా, నాకేదో భయంగా ఉంది అనగానే అప్పుడు అక్షయ్, అమ్మా నువ్వేమీ కంగారు పడకు, అక్కడ ఏమీ జరగలేదు, ప్రణతి చాలా సంతోషంగానే మాట్లాడింది అని అక్షయ్ అంటాడు. ఇక ఈ మాటలు విన్న పల్లవి వెంటనే తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే పల్లవి నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి బేబీ అనగానే అప్పుడు పల్లవి, మామ్ అసలు ఏం జరుగుతుందక్కడ, ప్రణతి అక్షయ్కి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పడమేంటి అనేసరికి ఇక రాజేశ్వరికి ఏమీ అర్థం కాదు. ఏంటి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పిందా, ఎందుకు అనగానే అప్పుడు పల్లవి, ఏమో అమ్మా నాకేమీ అర్థం కావడం లేదు, అక్షయ్ బావగారే రేపు ఉదయం అందరం కలిసి అక్కడికి వస్తున్నాం అనేసరికి ఇక రాజేశ్వరి, పల్లవి రానివ్వు, ఏం చేస్తారో నేను చూస్తాను, అయినా ఇప్పుడు భరత్ మన చేతిలో ఉన్నాడు,
వాళ్ళందరూ కలిసినా ఏమీ చెయ్యలేరు. నువ్వేమి కంగారు పడకు అని చెప్పి ఇక రాజేశ్వరి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అక్షయ్, కమల్, పార్వతి, అవని అందరూ కలిసి ఇక రాజేశ్వరి ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అందరూ ఇక్కడికి వచ్చారేంటి? నా కూతుర్ని బాధ పెట్టారు, అవమానించారు. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అలాంటి నా కూతుర్ని బాధ పెట్టి మళ్ళీ ఇక్కడికెందుకొచ్చారు అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు ప్రణతి, చూడు నేనే రమ్మని చెప్పాను. మీతో కాస్త మాట్లాడాలి. అందుకే అందరూ ఉంటే బాగుంటుందని మా అన్నయ్యని, అమ్మని, వదినని అందర్నీ పిలిపించాను అనగానే ఇక మాటలు విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. ఏంటి ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు? అమ్మ గురించి మాట్లాడే విషయం ఏముంటుంది? అయినా వీళ్ళందర్నీ రమ్మని ఎందుకు చెప్పావు? ఏ విషయం గురించి మాట్లాడాలి అని భరత్ అంటూ ఉంటే అప్పుడు ప్రణతి, ఎందుకు భరత్ అంతలా ఆవేశపడుతున్నావు? నిజం తెలుసుకుందువు గదా ఎందుకు అని చెప్పి ప్రణతి అంటూ ఉంటే అప్పుడు పార్వతి, అమ్మ ప్రణతి, ఏం జరిగిందమ్మా? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పావు? చెప్పు అనగానే అప్పుడు ప్రణతి, చూడమ్మా, భరత్ తన కన్న తల్లిని వదిలేసి ఈ రాజేశ్వరి అత్త దగ్గరికి వచ్చి తననే అమ్మలాగా, పల్లవిని తన అక్కలాగా ఫీల్ అవుతున్నాడు కదా. వాళ్ళు ఎంతో మంచివాళ్ళని వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఎంత చెప్తే అదే వింటున్నాడు. వాళ్ళ మాటే వేదంలా పాటిస్తున్నాడు. కానీ వాళ్ళు ఇతన్ని ఒక కీలుబొమ్మలా ఆడిస్తున్నారని ఇతను తెలుసుకోలేకపోతున్నాడమ్మా అని ప్రణతి అనగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి, పల్లవి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం, ఇదేంటి మా గురించి ప్రణతికి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు భరత్ మాత్రం, ఏంటి ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు? రాజేశ్వరి అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను అనగానే అప్పుడు ప్రణతి, చూడు భరత్, ఇలా నువ్వు రాజేశ్వరి అత్తని చాలా ప్రేమగా చూసుకుంటున్నావు కాబట్టే నిన్ను ఒక కీలుబొమ్మలా ఆడుకుంటున్నారు. నిన్ను నీ వల్ల 2 కుటుంబాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. నువ్వు వాళ్ళు ఏది చెప్పినా అదే చేస్తున్నావు. ఒక్కసారి రాజేశ్వరి, పల్లవి నిన్ను ఎంతలా మోసం చేస్తున్నారో ఈ వీడియో చూసి నిజం తెలుసుకో అని చెప్పి ఇక వెంటనే పల్లవి తన ఫోన్ ఓపెన్ చేసి రాజేశ్వరి, పల్లవి మాట్లాడుకున్న మాటలన్నీ ఇక ఆ వీడియోతో చూపిస్తూ ఉంటుంది. అది చూసిన భరత్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? అంటే నన్ను అడ్డు పెట్టుకొని 2 కుటుంబాల మధ్య గొడవలు పెడుతున్నావా? అంటే మా అమ్మకి దూరం చేయడం కోసమే నన్ను ఇలా వాడుకుంటున్నావా? అంటే నా ద్వారా నా కుటుంబాన్ని బాధ పెడుతున్నావా? ఇన్ని రోజులు మీరిద్దరు ఎంతో మంచివాళ్ళనుకొని నేను అమ్మ అని పిలిచాను. కానీ మీరు నన్నిలా మోసం చేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాను అని ఇక భరత్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రాజేశ్వరి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రణతి ఈ వీడియో ఎప్పుడు తీసింది? ఇప్పుడు నా కొడుకు నాకు దూరం అయిపోతాడు. ఇప్పుడు ఈ మా వీడియో చూసిన భరత్ నన్ను ఇక క్షమించడు అని చెప్పి వెంటనే రాజేశ్వరి భరత్ దగ్గరికి వెళ్ళి, భరత్, కావాలని ఈ ప్రణతి ఇలా చేస్తుంది. లేదు, నిన్ను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఈ ప్రణతి మాటలు నమ్మొద్దు అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు భరత్, అమ్మ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవుతుంది. ఇప్పటికి అర్థం చేసుకున్నాను. మీ వల్ల నా భార్యని కొట్టాను, మా బావ మీద చేయి చేసుకున్నాను, మా అక్కని అవమానించాను, బాధ పెట్టాను. నా వల్ల నా కుటుంబం మొత్తం కూడా అవమానపడింది. నేను అనే మాటలకి మా అమ్మ కూడా చాలా బాధపడింది. ఛీ, ఇప్పుడు మీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని భరత్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, లేదు భరత్, కావాలని ప్రణతి ఇలా చేస్తుంది. ఇందులో మా తప్పేమీ లేదు అని పల్లవి అంటూ ఉంటే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు. చూడు, నీ వల్లే నేనిలా తయారయ్యాను. నాకు డబ్బాస చూయించి నన్ను లొంగదీసి నా ద్వారా ఇలా మా ఇంటికి దూరం చేస్తారా? చి అని చెప్పి ఇక వెంటనే భరత్ ప్రణతి దగ్గరికి వచ్చి, ప్రణతి, నన్ను క్షమించు. వీళ్ళ మాటలు నమ్మి నిన్ను బాధ పెట్టాను, అమ్మని కూడా బాధ పెట్టాను. ఇక ఒక్క నిమిషం కూడా
ఈ ఇంట్లో ఉండను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని భరత్ అంటూ ఉంటే ఇక అవని మాత్రం ఒరే భరత్ ఇప్పటికైనా అర్థమయ్యిందా వీళ్ళెలాంటి వాళ్ళో వీ వీళ్ళ మాటలు విని కన్న తల్లిని అవమానించావు. తన మాట పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటికి వచ్చావు. మమ్మల్ని బాధ పెట్టావు. 2 కుటుంబాల మధ్య గొడవలు సృష్టించావు. చూడు ఈ పల్లవి, రాజేశ్వరి వాళ్లకు స్వార్థం ఉన్నంతసేపు వాడుకుంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పరా అని అవని అనగానే ఇక మాటలు విన్నా భరత్ వెంటనే అక్షయ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. ఇక దాంతో అక్షయ్ లే భరత్ ఇప్పటికైనా వాళ్ళ గురించి నిజం తెలుసుకున్నా వెళ్ళు అత్తయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్పి అనగానే ఇక భరత్ పద ప్రణతి వెళ్దాం పద అని చెప్పి ఇక భరత్ ప్రణతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన రాజేశ్వరి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భరత్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు భరత్, నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అమ్మలాంటి దాన్ని నన్ను వదిలేసి వెళ్ళొద్దు భరత్, నీకు పుణ్యం ఉంటుంది అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు భరత్ చూడు నువ్వు బాధ పెట్టింది చాలు, ఇక నీ మాటలు విని నేను మోసపోలేను, మా అమ్మని బాధ పెట్టలేను అని చెప్పి ఇక భరత్ ప్రణతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంతో వసై అవని ఇదంతా నీ వల్లే నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు పార్వతి ఏంటి వదినా, భరత్ నీ కొడుకేంటి, మీనాక్షి కొడుకు కదా నీ కొడుకు అంటున్నావేంటి అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు మీనాక్షి కూడా నాకు అక్క లాంటిదే కదా, భరత్ నాకు వరుసకి కొడుకు అవుతాడు. నేను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న భరత్ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే బాధపడకుండా ఎలా ఉండమంటావు? నీ కోడలు నా భర్తని నాకు దూరం చేసింది. ఇప్పుడు కన్న కొడుకులా చూసుకుంటున్న భరత్ని కూడా నాకు దూరం చేసింది. ఇదంతా అవని వల్లే. చూడు అవని, నీకు నన్ను బాధ పెట్టడం తప్ప ఇంకో పని లేదు. నా కూతుర్ని నన్ను బాధ పెట్టి నువ్వు ఏం బాక్కుంటావో నేను చూస్తాను అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు పార్వతి చూడు వదినా, తప్పు చేసింది నువ్వు, నీ కూతురు. అవనినంటావెందుకు? పదమ్మా, ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఉండడం మంచిది కాదు, వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి మాత్రం మామ్ ఏంటి మామ్ ఇలా జరిగింది? ఈ ప్రణతి కావాలనే వీడియో తీసి అందరి ముందు భరత్ ముందు బయట పెట్టింది. భరత్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రణతి ప్రయత్నిస్తూనే ఉంది అని పల్లవి అనగానే అప్పుడు రాజేశ్వరి అవును పల్లవి, నేను కూడా అనుకోలేదు, కానీ మళ్ళీ నా కొడుకుని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే ఇక పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నీ కొడుకేంటమ్మా మాట్లాడినప్పుడల్లా భరత్ నా కన్న కొడుకని అంటున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రాజేశ్వరి చూడు పల్లవి, భరత్ ఇక్కడ ఉండేసరికి నా కొడుకులాగే అనుకున్నాను అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే భరత్ ప్రణతిని తీసుకొని మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మీనాక్షి వెంటనే బయటికి వచ్చి భరత్ అని పిలవగానే ఇక వెంటనే భరత్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ మీనాక్షి కాళ్ళు పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని భరత్ అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి ఏంట్రా భరత్ ఏం జరిగింది అనగానే ఇక భరత్ జరిగిన విషయం మొత్తం కూడా మీనాక్షికి చెప్తాడు. దాంతో మీనాక్షి ఒరే భరత్ ఇప్పటికైనా వాళ్ళ గురించి అర్థం చేసుకున్నావు కదా అనగానే అప్పుడు భరత్ అమ్మ వాళ్ళు నన్ను ఒక కీలుబొమ్మలా ఆడుకుంటారని అస్సలు ఊహించుకోలేకపోయాను, కానీ నీకు దూరమైనాను, నిన్ను బాధ పెట్టాను, అక్కని అవమానించాను, బావ మీద చేయి చేసుకున్నాను, నేను తప్పు చేశానమ్మా అని ఇక భారత్ అందర్నీ క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఇక మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మీనాక్షి అమ్మ ప్రణతి ఇప్పటికైనా భరత్కి ముద్దొచ్చేలా చేశావు, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని మీనాక్షి అంటూ ఉంటే ఇక భరత్ వెంటనే చక్రధర్ని
పట్టుకొని, నానా నన్ను క్షమించు నానా, నా మాటలతో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, అనరాని మాటలు అన్నాను అని ఇక భరత్ అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, చూడు భరత్, నేను వాళ్ళ గురించి అర్థం చేసుకున్నాను, అవని ద్వారా మంచితనమేంటో తెలుసుకున్నాను అని చెప్పి ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. ఈ విధంగా రాజేశ్వరి, పల్లవి మాట్లాడుకునే మాటలు వీడియో తీసి భరత్ ముందు బయటపెట్టిన ప్రణతి నిజం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టి రాజేశ్వరికి వార్నింగ్ ఇచ్చిన భరత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.